నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ఈరోజు ముఖ్యంగా మనం ఒక అనాలిసిస్లో చూసుకున్నట్లయితే నిన్న పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు. సో ఆయన ఒకసారి వంశీచంద్ర రెడ్డి గురించి చూసుకున్నట్లయితే 2014లో ఆయన కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మళ్ళీ 2019 కానీ 2023 కానీ ఆయన పోటీ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన కొంతమేర జాతీయ నాయకుడిగా ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి గతంలో ఈ యొక్క మహబూబ్ నగర్ ఎంపీగా ఎవరు గెలిచారో మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆయన 4,11,402 ఓట్లతో ఆయన 41.78% ఓట్ షేరింగ్ అయితే సాధించారు. అట్లాగే సెకండ్ ప్లేస్లో ఇక్కడ డీకే అరుణ ఉన్నారు. డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేశారు. 3,33,573 ఓట్లు అయితే సాధించారు ఆవిడ. సో 33.88% ఓట్ షేరింగ్ అయితే వచ్చింది. సో ఒకసారి చల్లా వంశీచంద్ర రెడ్డి 2019లో ఆయన అక్కడ నుంచి లోక్సభ బరిలో ఉన్నారు. ఆయన 3వ స్థానానికి పరిమితం అవ్వడం జరిగింది. 1,93,631 ఓట్లతో 19.67% ఓట్ షేరింగ్ అయితే వంశీచంద్ర రెడ్డి సాధించారు. సో ప్రస్తుతానికి గతంలో ఈ ఈక్వేషన్ వేరే, ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ వేరే. ఎందుకంటే గతంలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడాను మహబూబ్ నగర్కి సంబంధించి దాదాపుగా 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ విజయం సొంతం చేసుకుంటే మరొక 2 నియోజకవర్గాలు బీజేపీ గెలిచింది. అక్కడ ఒకటి మక్తల్, 2 మహబూబ్ నగర్, 2 కూడాను బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపించింది అక్కడ 2019లో. సో ఒకసారి మనం ప్రస్తుతానికైతే ఇప్పుడున్న మహబూబ్ నగర్కి సంబంధించిన 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఒకసారి మనం ఒకటి చూసుకున్నట్లయితే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, నారాయణపేట నుంచి చిట్టెం పన్నికారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అలాగే అనిరుద్ రెడ్డి జడ్చర్ల నుంచి, ఇట్లాగే కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఒకటి శ్రీహరి కూడా ఇక్కడ నుంచి మక్తల్ నుంచి గెలిచారు. సో ప్రస్తుతానికి ఆయన బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ ఒక స్థానం గెలుచుకుంటే 6 స్థానాలు కూడా కాంగ్రెస్ విజయం సొంతం చేసుకోవడం జరిగింది. సో ఒకసారి మనం 7 నియోజకవర్గాలు చూసుకుందాం. షాద్నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్, తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అలాగే కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి సీఎంగా ఉన్నారు ఇక్కడ. సో ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఈ పోటీ అయితే వన్ సైడ్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరికొన్ని సర్వేలు కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్న మాట ఏంటంటే లోక్సభకు సంబంధించిన ఎన్నికలు వేరే, శాసనసభకు సంబంధించిన ఎన్నికలు వేరే కాబట్టి ఈసారి బీజేపీ కూడాను నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో డీకే అరుణ దాదాపుగా 3 లక్షల ఓట్ల పైచిలకు వస్తే గెలిచిన అభ్యర్థి 1,00,000 ఓట్ల మెజారిటీతోనే 1,90,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన పరిస్థితి ఉంది. అలాగే వంశీచంద్ర రెడ్డి కేవలం 1,93,000 ఓట్లు. అంటే ప్రతి అభ్యర్థి నుంచి అభ్యర్థికి మొదటి అభ్యర్థి 4 లక్షలు అయితే రెండో అభ్యర్థి 3 లక్షల పైన. అలాగే చల్లా వంశీచంద్ర రెడ్డి 3వ ప్లేస్లో ఉన్నారు. ఆయన 1,93,000 ఓట్లతో ఆయన 3వ ప్లేస్ని అధిగమించారు అక్కడ. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉండే ఫైట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి కొంత ఎదురుగాలే వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాల్లో కూడాను బీఆర్ఎస్ అభ్యర్థులు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దట్టు 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఒక నియోజకవర్గం మాత్రం అది కూడాను మక్తల్ బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి టఫ్ ఫైట్ అయితే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. అట్లాగే వంశీచంద్ర రెడ్డి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి బీజేపీ కూడాను ఒక 2 అభ్యర్థులు ఖరారు చేసి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది కేంద్రాధిష్టానానికి. ఒకటి డీకే అరుణ, 2 జితేందర్ రెడ్డి. ఈ వీళ్ళిద్దరిలో కూడాను ఎవరికి సీటు ఖరారు చేస్తారనుకుంటున్న తనంలో ఆల్మోస్ట్ కొంతమేర ఇప్పటికే కేంద్రాధిష్టానం బీజేపీ అధిష్టానం కూడాను డీకే అరుణకి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి గతంలో డీకే అరుణ 3,33,000 ఓట్లు సాధించింది కాబట్టి ఈసారి కూడాను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా కొంతమేర ఇక్కడ డీకే అరుణకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మిగతా అభ్యర్థులు కన్నా డీకే అరుణనే ఇక్కడ మాక్సిమం బీజేపీ అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం ఉంది. ఒక పక్క నుంచి వంశీచంద్ర రెడ్డి కూడాను ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో కొంతమేర కాంగ్రెస్ గాలి వీస్తున్న తరుణంలోనే కాంగ్రెస్కి కొంత ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వంశీచంద్ర రెడ్డి వర్సెస్ డీకే అరుణగా ఈసారి ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది కూడా మనం మన కొద్ది రోజుల్లో గమనించవచ్చు. సో ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కూడాను ఇక్కడ దాదాపుగా 10 సీట్లు గెలవాలని ఆశిస్తుంది. అలాగే నిన్న జరిగిన పాలమూరు సభలో కొడంగల్ సభకు సంబంధించి రేవంత్ రెడ్డి కనీసం 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. సో చూద్దాం మరికొద్ది రోజుల్లో వీళ్ళలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అని కూడాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగు ఎప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.